students, welcome to economics wala classes. Today's topic will be primary agriculture credit societies. మనం రెగ్యులర్ గా ఇది చూస్తుంటాం. ఈవెన్ రూరల్ విలేజ్ ఏరియాస్ లో ఎవరైతే స్టే చేస్తుంటారో వాళ్ళకి జనరల్ గా ఈ బ్యాంకింగ్ స్ట్రక్చర్ గురించి మోస్ట్లీ ఐడియా ఉంటుంది. అయితే మనం ఈ రోజు డిస్కషన్ ఏంటంటే ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీస్ క్రెడిట్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో రీసెంట్ గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మనకి అమిత్ షా గారు, అలాగే మనకి మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అనే కొత్త మినిస్ట్రీని కూడా ఒకదాన్ని లాంచ్ చేయడం జరిగిందండి. ఆల్మోస్ట్ 1 ఇయర్ 2 ఇయర్స్ అవుతుంది. సో ఈ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ ఏం చేసిందంటే మోడల్ బైలాస్ అని చెప్పి దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఈ మోడల్ బైలాస్ అంటే ఏం లేదండి, ఆల్రెడీ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ మనకి ఈ నేమ్ లోనే మనకి అర్థమవుతుంది. సో ప్రైమరీగా అగ్రికల్చర్ కి కావాల్సిన క్రెడిట్ ఏదైతే ఉందో వ్యవసాయానికి సంబంధించింది, దానికోసం ఈ క్రెడిట్ సొసైటీస్ అనే దాన్ని తీసుకురావడం జరిగిందండి. అయితే మనకి ఫస్ట్ డౌట్ ఏంటంటే ఈ ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీస్ కూడా బ్యాంకింగ్ స్ట్రక్చర్ లో భాగమేనా అని డౌట్ ఉంటుంది. ఇవి కూడా బ్యాంకింగ్ స్ట్రక్చర్ లో భాగమే. ఇది మనకి ఫస్ట్ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ 1904 లో స్టార్ట్ చేశారండి. అంటే ఈవెన్ బిఫోర్ ఇండిపెండెన్స్, అంటే బ్రిటిష్ టైంలోనే మనకి ఇవి స్టార్ట్ చేశారు. అంటే అగ్రికల్చర్ యొక్క ప్రామినెన్స్ ని గుర్తు పెట్టుకొని దానికి కావాల్సిన అగ్రికల్చర్ కావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో త్రూ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ ద్వారా ఇచ్చారండి. అయితే మనకి ఈ అగ్రికల్చర్ సొసైటీస్ చూసుకుంటే క్రెడిట్ సొసైటీస్, ఈ కోఆపరేటివ్ క్రెడిట్ ఇన్స్టిట్యూషన్స్ మేజర్ గా మనకి రూరల్ అండ్ అర్బన్ రెండు దగ్గరలో ఉంటాయండి. మనకి రూరల్ కోఆపరేటివ్ క్రెడిట్ ఇన్స్టిట్యూషన్స్ లో మళ్ళీ మనకి బేస్డ్ ఆన్ టెనూర్, అంటే షార్ట్ టర్మ్ క్రెడిట్ ఇస్తారా లేదంటే లాంగ్ టర్మ్ క్రెడిట్ ఇస్తారా అనే దాన్ని బట్టి డిసైడ్ చేసుకుంటే మనకి ఈ రూరల్ కోఆపరేటివ్ క్రెడిట్ ఇన్స్టిట్యూషన్స్ లో మనకి షార్ట్ టర్మ్ ఉంటుంది, అలాగే లాంగ్ టర్మ్ ఉంటుంది. ఈ షార్ట్ టర్మ్ లోనే మనకి షార్ట్ టర్మ్ అండ్ మీడియం టర్మ్ అండి. షార్ట్ అండ్ మీడియం టర్మ్ లో మనకి ఈ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ ఉంటాయండి. అయితే మనకి ఒక డిస్ట్రిక్ట్ వైజ్, ఒక స్టేట్ వైజ్ తీసుకుంటే మనకి ఫస్ట్ లెవెల్ వచ్చి టైర్ 1 వచ్చి మనకి స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి. దీన్ని టైర్ 1 అంటారు. దీన్ని టైర్ 2 అంటే దాని తర్వాత నెక్స్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి. సో మీకు నియర్ బై ఏరియాస్ లో కూడా మీరు రెగ్యులర్ గా చూస్తుండొచ్చు ఏమైనా కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయా లేవా అని కూడా. దాని తర్వాత మనకి థర్డ్ టైర్ వచ్చి టైర్ 3 లో మనకి ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ ఉంటాయండి. అయితే ఇవి మనకి రూరల్ ఏరియాస్ గురించి డిస్కస్ చేసుకుంటే, అలాగే మనకి అర్బన్ ఏరియాస్ లో చూసుకుంటే ఇక్కడ మనకి స్కెడ్యూల్డ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్, నాన్ స్కెడ్యూల్ అర్బన్ కోఆపరేటివ్స్ బ్యాంక్స్ ఉంటాయి. దీనిలో స్కెడ్యూల్ లో మళ్ళీ మల్టీ స్టేట్ ఉంటాయి, లేదంటే సింగిల్ స్టేట్ లో ఉండేవి కూడా ఉంటాయి. అంటే ఒక స్టేట్ లోనే ఉన్న కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి అర్బన్ ఏరియాస్ లో, లేదా 2 స్టేట్స్ 3 స్టేట్స్ కలిపి కూడా మనకి మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా ఉంటాయి. మనకి ఇక్కడ పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్స్, పిఎంసి బ్యాంక్ క్రైసిస్ కూడా మనం ఆల్రెడీ లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ కూడా ఈ క్రైసిస్ అనే దాని గురించి మనం ఆల్రెడీ చూసాం. వాటి గురించి కూడా చాలా వరకు డిస్కషన్ చేసాం. ఈ అంటే ఇక్కడ ఏంటంటే ఒకటే స్టేట్ కాకుండా వేరియస్ స్టేట్స్ కూడా 2 స్టేట్స్ కూడా వచ్చి మనకి ఈ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో అలా కోఆపరేటివ్ బాడీస్ కూడా ఉంటాయండి. ఇవి స్కెడ్యూల్ అర్బన్ కోఆపరేటివ్స్ బ్యాంక్స్. అలాగే మనకి నాన్ స్కెడ్యూల్ వచ్చి మల్టీ స్టేట్ ఉంటాయి, అలాగే సింగిల్ స్టేట్ లో కూడా ఉంటాయి. ఇది జనరల్ గా మనకి కోఆపరేటివ్ క్రెడిట్ ఇన్స్టిట్యూషన్స్ ఏ విధంగా స్ట్రక్చర్ ఉంటుంది అనేది దాని గురించి అండి. అయితే ఇక్కడ మనకి మోడల్ బైలాస్ గురించి ఎలా రీవిటలైజ్ చేస్తున్నారు, అంటే ఏ విధంగా ఈ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ ని రీవిటలైజ్ చేస్తున్నారు దాని గురించి చూస్తే మనకి ఇక్కడ ఈ ప్యాక్ అనేది చూసుకుంటే మనకి అంటే ఇక్కడ మనం పిఎస్ఈఎస్ అనేది ప్యాక్ అనుకున్నాం అండి. ఇదేంటంటే బేసిక్ యూనిట్ అండ్ స్మాలెస్ట్ కోఆపరేటివ్ క్రెడిట్ ఇన్స్టిట్యూషన్స్ అని కూడా చెప్పొచ్చు. ఇది బేసిక్ యూనిట్ అండ్ స్మాలెస్ట్, ఎందుకంటే మనకు ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫ్రమ్ రూరల్ అండ్ విలేజ్ ఏరియాస్ లో ఫస్ట్ మనకు ఫర్ సపోజ్ ఫార్మర్స్ తీసుకుంటే ఫార్మర్స్ ఫస్ట్ అప్రోచ్ అయ్యేది ఈ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ కి అప్రోచ్ అవుతారు. కాబట్టి ఇది ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని చెప్పొచ్చు. అలాగే బేసిక్ యూనిట్ అండ్ స్మాలెస్ట్ యూనిట్ అని కూడా చెప్పొచ్చు. అయితే మనకు 1904 లో ఫస్ట్ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారండి. ఇది కంప్లీట్ గా గ్రాస్ రూట్ లెవెల్, అంటే గ్రామ పంచాయతీ లెవెల్ కానీ లేదంటే విలేజ్ లెవెల్లో కానీ. సో మనకి గ్రామ పంచాయతీ కానీ లేదా విలేజ్ లెవెల్లో, గ్రామ పంచాయతీ లెవెల్ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చి విలేజ్ లెవెల్ ఉంటుంది. సో ఇక్కడ మీరు పాలిటీలో కూడా చూసుకోవచ్చు 73, 74 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రకారం ఏ విధంగా ఉంటాయి వేరియస్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్, డీసెంట్రలైజేషన్ ఆఫ్ గవర్నమెంట్ బాడీస్ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా చూడొచ్చు మనం. ఇక్కడ మనకి ఏంటంటే గ్రాస్ రూట్ లెవెల్లో గ్రామ పంచాయతీ కానీ లేదా విలేజ్ లెవెల్లో ఈ వర్క్ చేస్తాయండి. ఇది జనరల్ గా
ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ గురించి. అయితే ఓకే సార్. ఇక్కడ వరకు ఓకే. బట్ ఎవరు కంట్రోల్ చేస్తారు వీటిని? ఎవరు కంట్రోల్ చేస్తారంటే జనరల్‌గా కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ ఉంటదండి. సో, మనకి జనరల్‌గా కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ దీని ద్వారా ఇవి రెగ్యులేట్ చేయబడతాయి. అలాగే ఆర్‌బీఐ గూడా ఇక్కడ మనకు బ్యాంకింగ్ ఆపరేషన్స్ ఉన్నాయి కాబట్టి, బ్యాంకింగ్ ఉంది కాబట్టి ఆబ్వియస్‌లీ ఆర్‌బీఐ గూడా మనకి రెగ్యులేట్ చేస్తది. అయితే ఇక్కడ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ఏదైతే ఉందో 1949 అలాగే బ్యాంకింగ్ లాస్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ మనకు 1965లో గూడా దాని కోఆపరేటివ్స్‌కి సంబంధించి 1949 ఒకటి, 1965 యాక్ట్ బ్యాంక్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా ఈ కోఆపరేటివ్ సొసైటీని జనరల్‌గా రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఈ కమింగ్ కాంటెక్స్ట్‌కొస్తే మనకి మోడల్ బైలాస్ చూసుకుంటే, మోడల్ బైలాస్ అనేదేంటంటే, ఆల్రెడీ ఉన్న బిజినెస్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకొక 25 డైవర్స్ బిజినెస్ యాక్టివిటీస్‌ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసుకోవాలని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. అవేంటి డైరీ సెక్టార్, పాలకు సంబంధించింది, ఫిషరీసు, తర్వాత గోడౌన్స్, లార్జ్ ఇప్పుడు విలేజ్ ఏరియాస్‌లో మనకేంటంటే కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉంటాయి కదా! ఈ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్‌కి కూడా ఈ ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీస్ నుంచి కూడా దీన్ని డెవలప్ చేయాలని చెప్పి చూస్తున్నారు. అలాగే క్రెడిట్ సర్వీసెస్ జనరల్‌గా క్రెడిట్ సర్వీసెస్, లోన్స్ క్రెడిట్ సర్వీసెస్ అంటే నథింగ్ బట్ లోన్స్ అనుకోవచ్చు. ఇలా వీటినే మోడల్ బైలాస్ అంటారండి. అయితే దీంట్లో ఏంటంటే మనకి మెంబర్‌షిప్ ఏదైతే ఉందో వీటిలో వుమెన్ అండ్ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ వీటికి కూడా అడెక్వేట్ రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. సో, వుమెన్ అలాగే ఎస్సీ అండ్ ఎస్టీ. దీస్ గైడ్‌లైన్స్ ఎయిమ్ టు గవర్న్ ద గ్రాస్ రూట్స్ ఫంక్షనింగ్ ఆఫ్ PSEs అవుట్‌లైనింగ్ దేర్ స్ట్రక్చర్ అండ్ ఆపరేషన్స్. ద మెయిన్ పర్పస్ ఏంటంటే ఎకనామిక్ వైబిలిటీ రూరల్ ఏరియాస్‌లో ఎకనామిక్ డెవలప్‌మెంట్‌ని ఇంప్రూవ్ చేసేదానికి ఈ మోడల్ బైలాస్ ద్వారా వేరియస్ సెక్టార్స్‌కి గూడా దీన్ని డైవర్సిఫై చేయాలని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. అది కూడా మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ వేరియస్ స్టేక్ హోల్డర్స్ అంటే వేరియస్ బ్యాంక్స్ కావచ్చు, రూరల్ ఏరియాస్‌లో ఉన్న లేదంటే సెమీ అర్బన్ ఏరియాస్‌లో ఉన్న అన్ని స్టేక్ హోల్డర్స్‌తో కలిపి డెసిషన్ తీసుకున్న తర్వాత దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారండి. ఆల్ స్టేక్ హోల్డర్స్ దీనికి సంబంధించిన ప్రతి స్టేక్ హోల్డర్‌ను గూడా మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇద్దరు గూడా ఒకటే అండి. అంటే మినిస్ట్రీస్ వేరు. కాకపోతే ప్రస్తుతానికి ఈ మినిస్ట్రీ క్యారీ చేసేది మాత్రం అమిత్ షాజీ. సో, ఇది మోడల్ బైలాస్ అండి. అయితే ఇది ఏ విధంగా మనకి రూరల్ డెవలప్‌మెంట్ ఏ విధంగా తీసుకురాగలుగుతది? ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఏ విధంగా అంటే ఇది విలేజ్ లెవెల్ ఇన్‌స్టిట్యూషన్ కాబట్టి జనరల్‌గా మనం ఏంటంటే రూరల్ రెసిడెంట్స్ రూరల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సిన బ్యాంకింగ్ ఆప్ ఆహ్, బ్యాంకింగ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో బేసిక్ సేవింగ్స్ కావచ్చు, లేదంటే వాళ్ళ దగ్గర నుంచి డిపాజిట్స్ తీసుకోవచ్చు మనం. వాళ్ళకి రెగ్యులర్‌గా మనకి ఇంట్రెస్ట్ పే చేస్తాం. అలాగే వాళ్ళకి కావాల్సిన ఏదైనా లోన్స్ అగ్రికల్చర్‌కి సంబంధించి లేదంటే దానికి అలైడ్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో ఈ వీటన్నిటికి సంబంధించినేటివి కూడా లోన్స్ ఇవ్వడం. ఇలా ఏంటంటే మనం ప్రతి ఒక్కరిని గూడా ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ దాంట్లో మనం ఇంక్లూడ్ చేస్తున్నాం. సో, ప్రతి ఒక్కరు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ గూడా ఇక్కడ ఇంక్లూడ్ అవుతారు. సో, ఆటోమేటికల్లీ దే విల్ అండర్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్. సో, ఇది మనకి సింపుల్. అలాగే కిసాన్ క్రెడిట్ స్కీమ్. మనకి కిసాన్ క్రెడిట్ స్కీమ్ విచ్ 5 ఇయర్ ప్లాన్‌లో మనకి ఏ 5 ఇయర్ ప్లాన్‌లో లాంచ్ చేశారో తెలిస్తే కామెంట్ చేయండి. ద కిసాన్ క్రెడిట్ స్కీమ్ గూడా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిన తర్వాత దీన్ని కిసాన్ అంటే ఎవరు లేదండి. కిసాన్ అంటే రైతులు. సో, వీళ్ళకేంటంటే షార్ట్ టర్మ్ క్రెడిట్ ఏదైతే ఉందో, ఆ షార్ట్ టర్మ్ క్రెడిట్ కోసం ఒక క్రెడిట్ కార్డ్ లాంటి సింప్లిఫైడ్ క్రెడిట్ కార్డ్ దాన్ని ఇస్తారు. ఇంతకుముందు వేరియస్ కంపెనీస్ వీసా గావచ్చు, మాస్టర్ గావచ్చు, మాస్ట్రో కావచ్చు ఇలా కార్డ్స్ ఉండేటియి. అంటే ఇవి జనరల్‌గా మన ఇండియన్ కంపెనీస్ కాదండి. అమెరికన్ కంపెనీస్. దాని తర్వాత మనకి రూపే వచ్చేసింది గదా! ఇండియన్. ఈ రూపే క్రెడిట్ కార్డ్‌లో ప్రస్తుతానికి కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్స్ కూడా ఇస్తున్నారు. సో, ఈ ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీస్ నుంచి కూడా ఏంటంటే, ఈ క్రాప్ కల్టివేషన్‌కి లేదంటే వాళ్ళకి కావాల్సిన ఇంటర్మీడియేట్ క్రెడిట్ ఏదైతే ఉందో అప్పు వాళ్ళకి ఫార్మర్స్ కూడా ఇవ్వడానికి ఈ స్కీమ్ అనేది ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ తీసుకుంటే 41% ఆఫ్ ఆల్ కేసీసీ లోన్స్ వచ్చి మనకి పీఏసీస్ నుంచే ఉంది. ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీస్ నుంచే 41% ఆఫ్ లోన్స్ అది కూడా క్రెడిట్ కార్డ్. క్రెడిట్ కార్డ్ అనేది జనరల్‌గా లోన్. సో, మనమేం దానికి కొలాటరల్ ఏమి ఇచ్చేదేమి ఉండదు. ఎటువంటిది బ్యాంక్‌లో మనం పెట్టి తీసుకునేదేమి ఉండదు. జనరల్‌గా ఏంటంటే మనకి లోన్స్ కార్డ్ రూపంలో ఇస్తారు. సో, 41% లోన్స్ దీంట్లో ఉన్నాయి. అలాగే సపోర్టింగ్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఇక్కడ ఇచ్చిన లోన్స్ ఏవైతే ఉన్నారో త్రూ ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీస్ నుంచి ఇవన్నీ గూడా ఏంటంటే 95% ఆఫ్
లోన్స్ వాళ్ళు ఇచ్చిన డిస్పర్స్ చేసిన లోన్స్ అన్ని కూడా చాలా వరకు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్సే ఉన్నారు. అలాగే వీళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ ఏదైతే ఉందో, అంటే ట్రైనింగ్ దేని గురించి అంటే ఇప్పుడు అగ్రికల్చర్ ప్రాక్టీసెస్, మోడర్న్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ కావచ్చు, లేదంటే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ కావచ్చు, ఇలా ఆర్గానిక్ ఫార్మింగ్ సంబంధించినవి కావచ్చు. ఇలాంటి ఏంటంటే వీటికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ కూడా జనరల్‌గా ఫార్మర్స్‌కి తెలియదు కాబట్టి వాళ్ళకి తెలియజెప్పడానికి ఏంటంటే ఒక లిటరసీ ప్రోగ్రామ్ కూడా తీసుకొస్తారు. అంటే వేరే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ బ్యాంక్ అఫీషియల్స్ కావచ్చు, అక్కడున్న లోకల్ అడ్మినిస్ట్రేషన్‌తో కలిపి ఏం చేస్తారంటే, ఆ ఫార్మర్స్ ఉన్న ఏరియాస్‌లోకెళ్ళి వాళ్ళకి ప్రోగ్రామ్స్ మీద ట్రైన్ చేయడం గాని, లేదంటే వర్క్‌షాప్స్ కండక్ట్ చేయడం గాని, లేదంటే ఫైనాన్షియల్ లిటరసీ వాళ్ళకు నేర్పించడం గాని, లేదంటే వాటి మీద కంప్లీట్‌గా అవేర్‌నెస్ తీసుకురావడానికి కూడా వీళ్ళు హెల్ప్ చేస్తారండి. అదే అంటే టు మేక్ ఇన్ఫార్మ్డ్ ఫైనాన్షియల్ డెసిషన్స్. సో, వాళ్ళకి ప్రతిదీ కూడా ఇన్ఫార్మ్ చేసేదానికి అంటే వాళ్ళు ఏ విధమైన డెసిషన్స్ తీసుకోవాలన్నా వాళ్ళకి తెలియాలి కదా ఫస్ట్. సో, ఇక్కడ మనకేంటి ఎగ్జాంపుల్ చూసుకుంటే మహారాష్ట్రలో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆన్ మోడర్న్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్. ఇప్పుడు మోడర్న్ అగ్రికల్చర్ ఒకప్పుడు అగ్రికల్చర్ ఎలా ఉండేది? ఇప్పుడు అగ్రికల్చర్ ఎలా ఉంది? దాంట్లో కావాల్సిన వేరియస్ ఇన్‌పుట్స్ ఏంటి? సాయిల్ ఎలా ఉండాలి? లేదంటే సీడ్స్ ఎలా ఉండాలి? తర్వాత మనకి మనకి ఏ విధంగా లోన్స్ తీసుకోవచ్చు? తర్వాత జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ అని చెప్పి ఉంది ఇప్పుడు ప్రస్తుతం. అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ ఏంటి? సో, మోనో క్రాప్ ఒకటే క్రాప్ లేకుండా వేరియస్ క్రాప్స్ డైవర్సిఫైయింగ్ ఆఫ్ క్రాప్స్ కల్టివేషన్ కూడా ఇటువంటి తెలియని వాళ్ళకి కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. సో, ఇది ఒకటి. మనకి ఏ విధంగా ఇది ఉపయోగపడుతదంటే. అలాగే మనకి నెక్స్ట్ ఇష్యూస్ చూసుకుంటే దీంట్లో ఆహ్, ఇప్పటి వరకు ఆ ఇష్యూస్ చూసుకుంటే ఇనాడిక్వేట్ కవరేజ్ అంటే కవరేజ్ ఇన్ లో ఇన్ సమ్ ఏరియాస్ కొన్ని ఏరియాస్‌లో అయితే చాలా వరకు కవరేజ్ తక్కువుందని చెప్తున్నారు. ఎస్పెషల్లీ ఇన్ ద నార్త్ ఈస్ట్ ఏరియా ఏదైతే ఉందో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్‌లో ఓన్లీ 50% ఆఫ్ రూరల్ హౌస్ హోల్డ్స్ ఆర్ కవర్డ్ యాస్ మెంబర్స్. సో, ఇక్కడ ఓన్లీ 50% వరకు మాత్రమే కవరేజ్ ఉందని చెప్తున్నారు. ఈ కవరేజ్‌ని కూడా పెంచాలని చెప్పి ట్రై చేస్తున్నారు. అలాగే ఇన్‌అడిక్వేట్ రిసోర్సెస్. బ్యాంక్‌లో జనరల్‌గా రిసోర్సెస్ అంటే ఏంటంటే బ్యాంక్‌లో వాళ్ళ క్యాపిటల్ బ్యాంకుకున్న క్యాపిటల్ జనరల్‌గా ఎక్కువుంటే ఏమైతదంటే వాళ్ళు లెండింగ్ చేసేదానికి ఉంటది. ఈ ఈ క్యాపిటలే తక్కువున్నప్పుడు ఏం చేస్తారు? లెండింగ్ కెపాసిటీ తగ్గిపోతది. సో, ఇక్కడ వీళ్ళకి ఏంటంటే రిసోర్సెస్ ఆర్ ఇన్‌సఫిషియెంట్ ఫర్ షార్ట్ అండ్ మీడియం టర్మ్ క్రెడిట్ నీడ్స్ ఆఫ్ రూరల్ ఎకానమీ. రూరల్ ఎకానమీలో ఏదైతే అవసరం ఉంటదో వీటికి సంబంధించి చాలా వరకు కూడా షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ క్రెడిట్ అన్ని దగ్గరలో ఇవ్వలేకపోతున్నారు. కొన్ని దగ్గరలో మాత్రమే సక్సెస్ ఉంది. కొన్ని దగ్గర లేదని చెప్తున్నారు. అలాగే ఓవర్ డ్యూ అండ్ ఎన్‌పీఎస్ మనకు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద ఆర్‌బీఐ రిపోర్ట్ చేసిందేంటంటే 1,43,000 క్రోర్స్ మనకి లెండ్ చేస్తే బ్యాంక్స్ నుంచి అంటే హ్మ్. ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ నుంచి మనకి రిటర్న్ దీంట్లో ఎన్‌పీఎస్ 72,000 క్రోర్స్ వరకు ఎన్‌పీఎస్ ఉన్నాయండి. సో, ఆల్‌మోస్ట్ మనకి 1/4 మాత్రమే రిటర్న్ వస్తుంది బ్యాంక్‌కి. 3/4 రిటర్న్ రావట్లే. అంటే 3/4 రిటర్న్ రావట్లే. సో, ఇక్కడ రిటర్న్ రావట్లేదంటే రిటర్న్‌తో మనకి ఇక్కడ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ 2 కూడా రావట్లేదని అర్థం. సో, ఇవి రానప్పుడు ఏంటి జనరల్‌గా బ్యాంక్‌కి ఉన్న ప్రాఫిట్ ఏదైతే ఉందో ఆ ప్రాఫిట్ అనేది తగ్గిపోద్ది. ఈ ప్రాఫిట్ తగ్గిపోయినప్పుడు జనరల్‌గా బ్యాంక్స్ ఏం చేస్తాయి? మార్కెట్‌లో లెండింగ్ ఇచ్చేదానికి వీళ్ళ దగ్గర మనీ ఉండదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అమౌంట్ ఉండదు కాబట్టి. సో, ఈ లిక్విడిటీ లేదు కాబట్టి లెండింగ్ కెపాసిటీ కూడా తగ్గిపోతుంది. ఈ లెండింగ్ కెపాసిటీ తగ్గిపోతే ఎవరైతే నీడీ ఫార్మర్స్ ఉంటారో వాళ్ళు రూరల్ ఏరియాస్‌లో వర్క్ చేసేదానికి, అలాగే రూరల్ ఎకానమీని ఇంప్రూవ్ చేసేదానికి చాలా వరకు ఇష్యూస్ ఉంటాయి. ఇది ఇష్యూస్ అండి. ఇది మనకు ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ గురించి రీసెంట్‌గా మనకున్న డెసిషన్ అండి. ఎందుకంటే మనకి మోడల్ బైలాస్ అనే దాన్ని తీసుకురావడం ద్వారా. అయితే వేరియస్ ఇనిషియేటివ్స్ మనకి గవర్నమెంట్ కొన్ని ఇనిషియేటివ్స్ కూడా తీసుకురావడం జరిగింది. వాట్ ఆర్ ద ఇనిషియేటివ్స్ అంటే కంప్యూటరైజేషన్ అండి. చాలా వరకేంటంటే మాన్యువల్‌గానే ఎంటర్ చేయడం జరుగుతుంది గదా! డీటెయిల్స్. దానికోసం ఏంటంటే కంప్యూటరైజేషన్ చేశారు. ఈ కంప్యూటరైజేషన్ చేయడం వల్ల ఏంటంటే, మనకి రీసెంట్‌గా 2023 బడ్జెట్‌లో గూడా 2,500 క్రోర్స్ వరకి దీనికి మనకి 63,000 ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ ఉన్నాయండి. వీటన్నిటిని కూడా కంప్యూటరైజేషన్ చేసేదానికి ఈ అమౌంట్ అనేది బడ్జెట్ ద్వారా అలొకేట్ చేయడం జరిగింది. అయితే మనకి ఇక్కడ స్టేట్ వైస్ రీజనల్ వైస్ చూసుకుంటే మనకి రీజనల్ వైస్‌లో మనకి ఆంధ్రప్రదేశ్‌లో మనకి 2046 వరకు ఉన్నాయండి. 2046 ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ ఉన్నాయి. అలాగే స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్‌లో మనకి యూనియన్ టెరిటరీస్‌లో 4 యూనియన్ టెరిటరీస్‌కి
ఎటువంటి ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ కూడా లేవు. ఇవి కూడా సమ్ టైమ్స్ అడిగే ఛాన్సెస్ ఉంది. ఆ 4 ఏంటి అంటే దాద్రా నగర్ హవేలీ ఒకటి, D&N ఇలా రాస్తున్నాం గుర్తుపెట్టుకోండి. సెకండ్ వచ్చి లక్షద్వీప్ అండి. సారీ, అండమాన్ కాదు, లక్షద్వీప్. తర్వాత మూడోది వచ్చి మనకి చండీగఢ్. తర్వాత ఫోర్త్ వచ్చి నన్ అదర్ దాన్ మన క్యాపిటల్ సిటీ ఢిల్లీ. సో ఈ 4 ఏరియాస్‌లో అసలు మనకి ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ అనేదే లేవు. ఇది ఎక్కడి నుంచి రిపోర్ట్ వచ్చింది సార్ అంటే జనరల్‌గా నాబార్డ్ కంపైల్ చేసింది. నాబార్డ్ నుంచి ఇచ్చిన రిపోర్ట్ అండి. నాబార్డ్ కంపైల్ చేసి డేటా మొత్తం గవర్నమెంట్‌కి ఇచ్చింది. గవర్నమెంట్ పబ్లిష్ చేసింది. సో ఏపీ హైయెస్ట్ ఉందండి. తర్వాత ఈవెన్ తెలంగాణలో కూడా మనకి ఆల్మోస్ట్ 706 ఎన్నో ఉన్నాయి. టీఎస్ స్టేట్‌లో కూడా, తెలంగాణ స్టేట్‌లో కూడా. ఇది ఫస్ట్‌ది కంప్యూటరైజేషన్. తర్వాత క్రెడిట్ లింకేజ్ విత్ నాబార్డ్. నాబార్డ్ మనకి జనరల్‌గా ఏంటి, రూరల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో రీజనల్ రూరల్ బ్యాంక్స్ అన్నిటిని కూడా ఎవరు చూసుకుంటారు జనరల్‌గా? నాబార్డ్ చూసుకుంటది. సో ఈ నాబార్డ్‌కి ఈ క్రెడిట్ లింకేజ్ ప్రోగ్రామ్ అనేది ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీస్‌కి ఉన్నదాన్ని దాన్ని లింక్ చేశారండి. అంటే ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్‌కి ఏదన్నా వాళ్ళు లోన్స్ తీసుకోవాలనుకుంటే గవర్నమెంట్ నుంచి డైరెక్ట్‌గా నాబార్డ్ నుంచి వాళ్ళు తీసుకునేదానికి ఛాన్సెస్ ఉంది. సో ఇక్కడ మనకి క్రెడిట్ లింక్ చేశారు. ఇవి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అండి. అంటే టు స్ట్రెంథెన్ ద ఫంక్షనింగ్ ఆఫ్ బ్యాంక్స్ అని చెప్పొచ్చు. అలాగే మనకి ఇప్పుడు ఇందాక డెసిషన్ కూడా ఏంటి, మల్టీ డైమెన్షనల్‌గా అప్రోచ్ అవ్వాలి అని చెప్పాను. మల్టీ డైమెన్షనల్‌గా ఏ విధంగా అప్రోచ్ అవుతారు? 25 డిఫరెంట్ ఎకనామిక్ సెక్టార్స్‌ని ఐడెంటిఫై చేశారు. వాటిలో డైరీ కావచ్చు, ఫిషరీస్ కావచ్చు, లేదంటే గోడౌన్స్ కావచ్చు, లేదంటే ఫెయిర్ ప్రైస్ షాప్స్ కావచ్చు, లేదంటే డిస్ట్రిబ్యూషన్ షిప్ ఇలాంటిది ఒక 25 ఎకనామిక్ యాక్టివిటీస్‌ని ఐడెంటిఫై చేసి వాటికి డైవర్సిఫై చేస్తున్నారు. అంటే వీటి కవరేజ్ కూడా. అలాగే మనకి మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ కూడా మనకు ఆల్రెడీ చాలా మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి. వీటిని యూజ్ చేసుకొని ఏంటంటే ఫార్మర్స్‌కి కావాల్సిన సీడ్స్ కావచ్చు, లేదంటే వాళ్ళకి వన్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళకి కావాల్సిన మార్కెటింగ్ స్ట్రాటజీస్ కావచ్చు, లేదంటే ఆర్గానిక్ ఫార్మింగ్‌కి సంబంధించినటివి కావచ్చు, లేదంటే ఎక్స్‌పోర్ట్ ఆఫ్ ఫార్మర్స్ అంటే ఫార్మర్స్ ప్రొడ్యూస్ చేసిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్స్‌పోర్ట్ చేసేదానికి ఇవన్నీ కూడా మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారా గూడా మనకి గవర్నమెంట్ అనేది స్ట్రెంథెన్ చేస్తుందండి. సో, ఇది మనకి జనరల్‌గా ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీస్ గురించి డిస్కషన్ అండి. సో, ఈ ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీస్ ఏంటంటే, దే ఆర్ ద బెడ్ రాక్ ఆఫ్ ఇండియాస్ కోఆపరేటివ్ మూవ్‌మెంట్ అని కూడా చెప్పొచ్చు. కోఆపరేటివ్ మూవ్‌మెంట్‌కి ఇది బెడ్ రాక్ అని చెప్పొచ్చు. సో, ఇది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఎకనామిక్స్ వాళ్ళ క్లాసెస్ వేర్ వి ఆర్ డిస్కసింగ్ ఎస్పెషల్లీ economics and international relations. Thank you for watching. Have a safe day.